హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మ్యాంగో ఫిష్ పులుసు పెట్టాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఫిష్లన్నీ నేను శుభ్రంగా కడిగేసుకొని పసుపు వేసి కొంచెం నీట్గా కడిగేసుకున్నాను అన్నమాట 2 times. ముందుగా పసుపు, కొంచెం 2 స్పూన్లు 1 స్పూను కల్లుప్పు, 2 స్పూన్లు కారం, వేసుకొని ముక్కకు పట్టినట్టు నీట్గా శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకుంటే ముక్కకి కారం ఉప్పు కూడా పడుతుందన్నమాట. కలిపేసి పెట్టేసుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. ఫిష్ చూసారా తలకాయ పక్కన పెట్టేసుకుందాం. పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. నాలుగు పచ్చిమిర్చి, చిన్నగా ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఫిష్లో మ్యాంగో వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఎక్కువ మనం మ్యాంగో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మనకి ఎప్పుడు పడితే అప్పుడు మ్యాంగోస్ దొరకవు కాబట్టి మ్యాంగో సీజన్లో ఎక్కువ మ్యాంగోస్ పులిహోరలో కాబట్టి పప్పులోని చికెన్లోని అలా వేసుకుంటూ ఉంటే మ్యాంగోస్ చాలా టేస్టీగా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కాక ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అటు ఇటు కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. మా కృష్ణా జిల్లాలో ఎక్కువ సైడు మ్యాంగోస్ వాడతారండి. పులుసులో కానీ పప్పులో కానీ చికెన్ కర్రీ అలాగా ఈ మ్యాంగో సీజన్ అన్ని రోజులు అవే వాడతారు. మనం మ్యాంగోస్తో చేసుకుంటే చాలా పులుసు కూడా టేస్టీగా ఉంటుంది. చూసారా పెద్ద సైజు తీసుకున్నాం, అందులో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి. ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర మొత్తం కలిపి మిక్సీ వేసుకున్నాను. మిక్సీ అంతా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటే మనకి పచ్చివాసన అనేది కూడా రాదు. బాగా వేగుతాయి మసాలా. సరే బాగా మగ్గిపోయిందనమాట మొత్తం. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవన్నీ వేసుకోవాలి. నీ పెట్టేస్తాం కాబట్టి కాసేపు 5 minutes అలా మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకుంటే మనకి ముక్కకి కారం ఉప్పు అలా పడుతుంది.
మనం మామూలు డైరెక్ట్గా కడిగేసి వేసేసుకుంటే దాని ముక్కకు పట్టదు, పులుసుకి మాత్రమే ఉంటుంది కారం, ఉప్పు, పసుపు. ఇలా కలిపి పెట్టుకుంటే ముక్కకు కూడా కారం, ఉప్పు సరిపోతుంది అన్నమాట. ఒక 5 minutes అలా మగ్గాక ఒకసారి మూత తీసి చూస్తాం. మళ్ళీ మనం గరిటెతో కలపకూడదండి, కలిపితే ముక్కలన్నీ పీసుల కింద అయిపోతాయి. ఒకసారి అటు ఇటు ఇలాగా కలుపుతూ ఉండి, చూసారా, ఇలా కలుపుకుంటే ముక్క కూడా మనకి పీస్ కింద అవ్వదన్నమాట. కొంచెం అటు ఇటు జరుపుకుందాం సమానంగా. ఒక్కొక్కసారి మగ్గించుకుందామండి. మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాను నేను. ఆ పులుసు అంతా తీసేసుకున్నాక గుజ్జును కూడా వేసేసుకోవాలి. 5 minutes మగ్గిపోయాక ఒకసారి చూద్దాం, మూత తీసి. మ్యాంగో వచ్చినప్పటికి మనం లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ముందుగా వేస్తే మొత్తం పేస్ట్లా అయిపోతుంది, అందుకని నేను లాస్ట్లోనే వేస్తాను. ఇప్పుడు తీద్దామా, మూత తీసుకొని సిమ్లో పెట్టుకోవాలి, మళ్ళీ అడిగిన అంటకుండా ఉంటుంది. ఓకేనండి. ఒకసారి మూత తీసుకొని చూద్దాం. సరే, బాగా పట్టేస్తుంది, ఇలాగే మనకి ముక్కకు పట్టేస్తుంది అన్నమాట. ఒకసారి మొత్తం అటు ఇటు కలుపుకొని ఇప్పుడైనా సరే స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ముందుగా చేసుకున్నాం కదా పులుసు, అదంతా వేసుకుందాం. ఇంకొకసారి అటు ఇటు కలుపుకుందాం. గరిటెతో కలపకూడదండి, కలిపితే మళ్ళీ ముక్కలన్నీ పీసులు అయిపోతాయి అన్నమాట. సమానంగా జరుపుకున్నాక కొంచెం మరగనిచ్చాలన్నమాట. పులుసు అంతా పోసుకోవాలి. పోసుకున్నాక మనకి ఎంత కావాలంటే అంత పులుసు పోసుకుని, కొంతమంది చిక్కగా తింటారు, కొంతమంది పలచగా ఇష్టపడతారు. పులుసు వచ్చినప్పటికీ మేమైతే ఎక్కువ చిక్కగానే తింటాం, అందుకే కొంచెం వాటర్ పెట్టుకున్నాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. తీసి ఒకసారి అడిగిన అంటకంటే స్లోగా అంటిందేమో చూసుకొని నిదానంగా కలుపుకోవాలి. సో కొంచెం చిక్కబడిపోతుంది అన్నమాట పులుసు కూడా. మ్యాక్సిమం అయిపోయి వచ్చిందనమాట దగ్గరికి పులుసు. ఇంకొకసారి మనం చుట్టూ కలుపుకుందాం అన్నమాట. అంటే నేను కొంచెం సాల్ట్ తగ్గిందని కారం వేసాను, అందుకని ఒకసారి చుట్టూ కలుపుకుందాం. అయిపోయి వచ్చేసిందండి. ఇప్పుడు కొంచెం దించేసే ముందు 10 minutes ముందు మనం మ్యాంగోస్ సన్నగా తురుముకోవాలి.
అప్పుడు వేసుకోవాలన్నమాట. పులుసు చిక్కబడుతూ ఉంటుంది. పులుసు అంతా మరిగిపోయాక వేసుకుంటేనే బాగుంటుంది. నేను టెంకి కూడా వేసేస్తాను. టెంకి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందని. ఇప్పుడు 5 మినిట్స్ మగ్గనిద్దాం దగ్గరికి. పులుపు అంతా పులుసుకు పడుతుంది అన్నమాట. చూడండి, మొక్క అంతా మగ్గిపోయింది కూడా. మ్యాంగో కూడా చూపిస్తాను చూడండి. పీసు సన్నగా తురుపుకొని బారుగా కోసుకుంటే చాలా బాగుంటుంది. మెత్తగా అయిపోయింది, ఉడికిపోయింది అన్నమాట. ఇంకొకసారి అటు ఇటు కలుపుతాను. కలిపేసుకున్నాం కదా. ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, నచ్చుతుంది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు మ్యాంగో వేస్తే. ఓకేనండి. ముందుగా లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కొంచెం పొడి మసాలా వేసుకుందాం, 2 స్పూన్లు. అయిపోయిందండి ఫిష్ మ్యాంగో పులుసు. ఎలా ఉందో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయిపోయిందండి. 5 మినిట్స్, 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మొత్తం కూడా దగ్గరగా మగ్గిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి.